వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ 264 power of 102 ప్లస్ 264 power of 103 అని అంటున్నాడు అన్న. సో అది ఏమన్నాడా 264 power of 102 ప్లస్ 264 power of 103 అన్న. సో 264 ని 102 టైమ్స్ మల్టిప్లై చేసి అలా మల్టిప్లై చేసినప్పుడు వచ్చిన యూనిట్ డిజిట్ అండ్ 264 ని 103 టైమ్స్ మల్టిప్లై చేసి అప్పుడు వచ్చిన యూనిట్ డిజిట్ ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ అనేది రావాలి. కానీ మనం ఏం చేయాలి, టెక్నిక్ వాడుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ 264 ఇక్కడ కూడా 264 పవర్ ఆఫ్ 102 ఇది కూడా పవర్ ఆఫ్ 103 ఉంది. నేను ఏం చేస్తానంటే 264 పవర్ ఆఫ్ 102 ని ఈ రెండింటిలో నుంచి కామన్ తీస్తే ఇక్కడ 264 పవర్ ఆఫ్ 102 కదా 1 ఉంటుంది ప్లస్ ఇక్కడ 264 పవర్ ఆఫ్ 103 కదా నేను 102 టైమ్స్ బయటికి తీస్తాను. ఇంకా ఎన్ని మిగులుతుంది 264 మిగులుతుంది నాన్న 264 నాన్న. సరిపోయిందా నాన్న. ఇప్పుడు ఏమవుతుందో మనకి ఇక్కడ యూనిట్ డిజిట్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో 4 పవర్ ఆఫ్ 102 నాన్న అంటే 4 పవర్ ఆఫ్ 1 అంటే 4 స్క్వేర్ అంటే ఏంటన్నా 6 రైట్ 4 క్యూబ్ అంటే ఏంటన్నా మళ్ళీ మనకి 64 వస్తుంది. అంటే యూనిట్ డిజిట్ మళ్ళీ 4 వచ్చేస్తుంది. అంటే రిపీట్ అయిపోతుంది ఇక్కడ నుంచి. ఓన్లీ 2 డిజిట్స్ మనకి డిఫరెంట్ గా వస్తున్నాయి అన్నమాట. ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే డిఫరెంట్ గా వస్తున్నాయి అన్న. అంటే ఇక్కడ మనకి దీన్ని మనం 2 తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వచ్చింది అనుకో 6 వస్తుంది. రిమైండర్ 1 వస్తే మనకి 4 వస్తుంది అన్న. మరి 102 ని 2 తో డివైడ్ చేస్తే 2 5s 2 1s ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అయిపోయింది. అంటే రిమైండర్ అనేది 0 వచ్చింది. రిమైండర్ 0 వస్తే మనకి దీన్ని సాల్వ్ చేస్తే మనకి యూనిట్ డిజిట్ ఏంటన్నా 6 అన్న ఇంటూ రైట్ 6 ఇంటూ 1 ప్లస్ 265 ఏంటన్నా. సో 1 ప్లస్ 264 అంటే 265 అన్న. 5 6 ఏంటా 30 అంటే యూనిట్ డిజిట్ లో ఏమొస్తుందో మనకి 0 వస్తుంది అన్న. అంతే ఓకేనా.